ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సనాతన ధర్మంలో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. శైవ సాంప్రదాయం, శ్రీ వైష్ణవ సాంప్రదాయం అని ఇలా ఎన్నో. ఇందులో ముఖ్యంగా అఘోర సాంప్రదాయం గురించి చెబుతారు. ప్రతినిత్యం ఆ హిమాలయాల్లో ఉంటూ ప్రతి క్షణం శివనామస్మరణ చేస్తూ తరిస్తూ ఉంటారు అఘోరాలు. మానవ జీవితానికి అత్యంత దూరంగా ఉండేటువంటి ఈ అఘోరాల జీవనం అసలు ఏ విధంగా ఉంటుంది? వారి నియమాలేమిటి? సనాతన ధర్మంలో అఘోరాల పాత్ర ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిమాలయాల్లో తపస్సును ఆచరించినటువంటి సిద్ధగురు శ్రీ సిద్ధ యోగీశ్వరులు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రత్యక్షంగా అఘోరాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల్ని అడిగేందుకు కొంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం అండి. జయ గురుదత్త. అందరికీ నమస్తే అండి. గురుగారు, చాలా మంది మిమ్మల్ని సందేహాలు అడిగేందుకు వాళ్ళకున్నటువంటి డౌట్స్ ని క్లియర్ చేసుకునేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి అడగదలుచుకున్నాను. ఖచ్చితంగా. అందులో భాగంగా అఘోర సాంప్రదాయం అసలు ఎప్పటి నుంచి ఉంది? ఆ సాంప్రదాయాన్ని పాటించే వారు ఏ విధంగా ఉంటారు? ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. చాలా చక్కటి ప్రశ్నలమ్మా. ఎందుకంటే రకరకాల అఘోరాల్లో మనం ఈ అఘోర సాంప్రదాయం నుంచి మనం ఎలా అనేది తెలుసుకుందాం. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుదేవదత్త. ఈ అఘోర సాంప్రదాయం మొట్టమొదట మత్స్యేంద్రనాథుడు అని ఒక మహాయోగి ఉన్నారమ్మ. మత్స్యేంద్రనాథుడు అంటే ఒక చేప నుంచి పుట్టినవారు అని అర్థం. మత్స్యము అంటే చేప, మత్స్యేంద్ర. మత్స్యేంద్రనాథుడు అనే ఆయన మహాసిద్ధ పురుషుడు. ఆయనే కాళీ ఉపాసనలు ఎక్కువగా చేసి మహోన్నతమైన అఘోర సాంప్రదాయానికి మూల పురుషుడు ఈ మత్స్యేంద్రనాథుడు. ఈ మత్స్యేంద్రనాథుడు తపస్సు తర్వాత ఆయన సిద్ధినంతా కాలాంతరాల్లో అఘోర సాంప్రదాయాన్ని ఇప్పుడు మీకు వరుసగా చెప్తున్నాను. ఆ కాలాంతరాల్లో మత్స్యేంద్రనాథు నుంచి గోరక్షానాథుడు అని ఒక ఆయన వచ్చారు. గోరక్షానాథుడు జననం ఏంటంటే, ఒక తల్లికి సంతానం లేకపోతే ఈ మత్స్యేంద్రనాథుడు విభూతిస్తారు. ఆ కాలంలోనే ఈ సాధువులు ఇచ్చిన విభూతిని మనం మోసం వాడకూడదని చెప్పి భర్త అరవగా ఆ భర్త అరిచినమ్మడి ఆ విభూతి తీసుకొని ఆవులు పేడ వేసే దగ్గర వేసేస్తుంది. రోజు పేడ వేస్తూ ఉన్నారు. ఒక 10-12 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మత్స్యేంద్రనాథు మళ్ళా అదే మార్గంలో వెళ్తూ, మీకు విభూతి ఇచ్చాను కదా, సంతానం కలిగిందా అని అడుగుతారు. అడిగినప్పుడు నేను వాడలేదండి, క్షమించండి గురువు గారు, మీరు ఇచ్చింది నేను పేడకుప్పలో వేసేసాను అంటే, అప్పుడు ఎక్కడ వేసారు ఆ పేడకుప్ప అని ఆ పేడకుప్ప వేస్తే ఆ పేడకుప్ప అంతా తీస్తే లోపల గోరక్షనాథుడు ఇంత పెద్దవాడయి కూర్చొని ఉంటాడు. అలా ఆ గోరక్షనాథుడికి అప్పుడు మరి ఈయన కుమారుడేనమ్మని, మళ్ళా మీకు సంతానం కలుగుతుందని చెప్పి ఈ అబ్బాయిని నాకు ఇచ్చేయండి, మీకు పనికిరాడని చెప్పి ఆ తర్వాత ఆ గోరక్షనాథుడికి మత్స్యేంద్రనాథుడు విద్య నేర్పుతాడు. ఇక్కడి నుంచి అఘోర సాంప్రదాయం బలపడింది. ఈ గోరక్షనాథుడికి 15 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేయమని ఒక స్థావరానికి పంపిస్తారు, మంచు పర్వతాలు. అక్కడ ఆయన చాలా కష్టపడి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను చూడడానికి మీరు రాండి అని చెప్తాడు. ఈ గోరక్షనాథుడు వెళ్ళి తపస్సు చేస్తాడు. అంటే గో పేడ నుంచి పుట్టాడు కాబట్టి గోరక్షనాథుడు అని ఆయనకు పేరు వచ్చింది. ఆయన ఘోరమైన హిమాలయాల తపస్సు చేసి మంచు కొండల్లో, గ్లేషియర్స్ అంటారు కదమ్మా, మంచి అంటే గడ్డలు ఉంటాయి, వాటి లోపల గుహల్లో ఉండి కఠినమైన తపస్సు చేస్తాడు. కాళీ ఉపాసనలో దివ్య శక్తులన్నీ సంపాదిస్తాడు. అలా సంపాదించి గురువు గారి దర్శనానికి వెళ్ళిపోతాడు 15 సంవత్సరాలు అయిపోగా. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు గారు లోపల ఉంటారు, ఎక్కడున్నారో చెప్పడు. అక్కడ ఉండే శిష్యుడు అంటాడు, మీరు లోపలికి వెళ్ళడానికి లేదు, గురువు గారి అనుమతి లేదు అంటాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఆ విషయము అక్కడ ఉండే శిష్యుడు చెప్పడు. అప్పుడు ఆయన మెదడులో ఏమి ఆలోచన ఉందో తన దివ్య దృష్టితో తెలుసుకొని ఆయన మెదడును కంట్రోల్ చేసి గోరక్షనాథుడు అక్కడి నుంచి ఆ గురువు గారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారు. గురువు గారు చాలా కోపగించుకుంటారు, నీకు అహంకారం వచ్చింది, నీ నా పర్మిషన్ లేదని చెప్పాడు కదా, నీకు అహంకారం ఎక్కువ అయిపోయింది, నువ్వు మరలా తపస్సుకి వెళ్ళిపో
అని చెప్తారు. అన్ని సంవత్సరాలు నేను ఉండలేను గురువు గారు మిమ్మల్ని వదిలి, నాకు అహంకారం మిమ్మల్ని చూడాలని నేను తపనలో అహంకారంగా అలా ప్రవర్తించానంటే, సరే కొంచెం జాలిపడి నువ్వు ఒంటి కాలు మీద కూర్చొని తపస్సు చెయ్యి అంటాడు. అంటే ఒంటి కాలు అంటే ఒక కాలు ఇలా ఎడమ కాలు పెట్టి కుడి కాలు ఎడమ కాలు పెట్టి కుడి కాలు దాని మీద ఇలా వేసి కూర్చుంటాం. అవును, ఒకే కాలు మీద ఆ మూలాధారం దగ్గర ఇది పెడతాం కాలు. అది అతి కష్టమైన యోగము. దాన్ని 7 సంవత్సరాలు చేస్తాడు గోరక్షనాథుడు. 7 సంవత్సరాలు అఘోరాలందరూ అది సాధన చేస్తారు ఆ ఆసనాన్ని. అలా సాధన చేసి ఆ తర్వాత మత్స్యేంద్రనాథుడి దగ్గర పూర్తి విద్యను అభ్యసిస్తాడు ఈ గోరక్షనాథుడు. దాని తర్వాత జలంధరనాథుడు అని ఆయన మంచి సాధన చేశాడు. ఈ జలంధరనాథుడు తర్వాత గహన అని ఒక ఆయన వచ్చాడు. అక్కడి నుంచి కొంచెం గ్రంథస్థం చేశారు ఈ అఘోర సాంప్రదాయం. అంటే గ్రంథాలుగా తాళపత్రాలలో రచించారు. వీళ్ళు బాగా దాన్ని ఒక రూపాంతరం తీసుకొచ్చాడు గహన స్వామి. ఆ తర్వాత తర్వాత బంగుడు, అంగభంగుడు అని ఒక ఆయన ఉన్నారు. అంగభంగుడు తర్వాత చౌరంగుల తర్వాత చంపట్ల నాగనాథులు అనేవారు చాలా అభివృద్ధి చేశారు. ఈ నాగనాథుల వల్ల ఇంకా నాగనాథులు విస్తృత ప్రచారం చేశారు అఘోర సాంప్రదాయం. అయితే ఈ అఘోర సాంప్రదాయాల్ని ఇలా అఘోర సాంప్రదాయాన్ని మొదలు పెడుతూ దానికి అలా ఉన్నప్పటికి కూడా ఎక్కువ మంది అప్పుడు చేసేవారు కాదు. కాశీలో కిరాణాం బాబా కిరాణాం అని అవధూత మొట్టమొదట అఘోర, మీరు ఎప్పుడైనా కీపీడీలో ఎక్కడైనా చూడండి, మొట్టమొదట అఘోర అని కొడితే కిరాణాం బాబా అని వస్తుంది. ఈ కిరాణాం బాబా మనకు దగ్గర ఉన్న ఇప్పుడున్న పాకిస్తాన్ అనే ప్రాంతంలోనే ఇంగిలితా మాత అని ఒక ఆమె ఉంది. మనకు కొన్ని వాటిలలో చూడొచ్చు. ఇంగిలితా మాత అని ఒక దేవత ఉంది, శక్తివంతమైన దేవత. ఆ గ్రామంలో ఉండి అఘోర సాంప్రదాయాన్ని సాధన చేశాడు. ఆ అఘోర సాంప్రదాయాన్ని సాధన చేసి దాన్ని అన్ని ప్రాంతాలు తిరుగుతూ కాళీ ఉపాసన చేసి కాళీని దర్శనం పొంది ఆయన కాశీ నగరం వచ్చి అక్కడ స్థిరపడినారు. అక్కడి నుంచి అఘోర సాంప్రదాయం అనేది పూర్తి స్థాయిలో భారతదేశంలో ప్రచారమైంది అన్నమాట. ఇది అఘోర సాంప్రదాయం. ఇలా ఋషి పరంపరగా అఘోరం వచ్చింది. మొట్టమొదట ప్రారంభం నుంచి వాళ్ళల్లో ఇప్పుడు మార్పులు జరుగుతుంటాయి కదా, కొంచెం శుద్ధి ఆచార విధానాలు ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు గోరక్షనాథుడు ఉన్న స్థితి తర్వాత జలంధరనాథుడు విచిత్రంగా కొంచెం సరళీకృతం చేశాడు. దాని తర్వాత అఘముడు ఇంకొంచెం సరళీకృతం చేశాడు. అట్లా అనమాట. అంటే ఈ గహన అని ఒక అఘోరు ఉండేవాడు. ఈ గహను ఆయన మరలా ఇంకొంచెం సరళీకృతం చేశాడు. ఇట్లా రకరకాల వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలియదు అన్నమాట, వీళ్ళ నవనారులు అంటారు. 9 మంది. ఈ 9 మంది వల్లే అఘోర సాంప్రదాయం శాఖోపశాఖలుగా వెళ్ళి వీటిల్లో 108 రకాలు ఉన్నాయి. అఘోరాల్లో అందరు అంటారు కదా 108 రకాలు ఉన్నాయి. 108 రకాల్లో ఎక్కువగా మనం చాలా ఇంతమంది లేరండి, రకరకాలుగా చేస్తున్నారు, వాళ్ళు ఇలా అండి వీళ్ళు ఎలా అండి, శాస్త్రీయంగా 108 రకాలుగా ఉన్నారు. పుష్పాండ, కరాళ, భైరవ, కాళిక ఇలాంటి భయంకరమైన పేర్లతో అఘోర సాంప్రదాయాన్ని అవలంబించారు. వాటిలలో ఆ 108 కూడా ఈ 4 ఉన్నారు. ఏదంటే 4 అఖాడాలు ఉన్నాయి. హవన్ అఖాడా, జూనా అఖాడా, ఇట్లా 4 అఖాడాలు ఏర్పరచుకొని ఇది మా గ్రూపు, ఇది మా గ్రూపు అని చెప్పి వాటిలో ఉన్నారు. అత్యంత విశిష్టమైన సాంప్రదాయం ఏది ఇందులో? అంతా ఒకటే, కొంచెం మార్పులు ఉంటాయి. నాగ సాంప్రదాయం, నాథ సాంప్రదాయం, నాగసాధువులు అంటారు, నాగసాధువులు అంటారు కదా. ఏది లేదు, కఠినత్వాన్ని అభ్యసించే విధానంలో తీక్షత అంటే తీక్ష పొంది దాని శ్రద్ధ జ్ఞానము పొంది ఎవడైతే చేస్తాడో వాడు అఘోరే. ఘోరము కాని, దాని అర్థం ఏంటంటే ఘోరము కానిది అఘోరము. అఘోరము మీనింగ్స్ ఘోరము కానిది అంటే దాన్ని అది చెడు కానిది, అది అఘోరము అంటే. కానీ చాలా మంది భయపడతారండి అఘోర అనగానే, నెగటివ్ ఒపీనియన్ మనం చూస్తాం. మీరు గమనించారా అది? అవును, గమనించాను. అందుకనే మా గురువులు కూడా సంఘములోకి వెళ్ళేటప్పుడు సంఘానికి తగినట్టుగా ఉంటారు. వస్త్రాలు తీసేటప్పుడు వస్త్రాలు తీసేయడానికి సిద్ధంగా ఉంటాం. సిగ్గు బిడియ సంఘానికి ఉన్నప్పుడు సంఘ పరిధికి దగ్గరగా ఒకే వస్త్రమో, నల్ల వస్త్రమో, తెల్ల వస్త్రమో, ఏదైనా అసలు ఏదో ఒక చిన్న కౌపీనం పెట్టుకొని సంచరిస్తుంటారు అఘోరాలు.